దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి దుష్టుల నుండి కాపాడును. దేవునికి సమస్తమైన కనుక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దేవుడు నమ్మదగిన వాడిని. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినాను కానీ దేవుడు మాత్రం తప్పక నమ్మదైన వాడై ఉంటున్నాడు. మనము నమ్మదైన వారం కాదు మానవులం కనుక కొన్నిసార్లు మాట తప్పుతూ ఉంటాం. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడైన మాత్రం కాదండి, నమ్మదగిన. అందుకే వాక్యం చెప్తుంది, ప్రభువు నమ్మదగిన వాడు కనుక ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఈ దుష్టుడి చేతిలో నుండి, దుష్టత్వంలో నుండి, కీడులో నుండి, అపాయంలో నుండి, కష్టంలో నుండి, సమస్యల నుండి దేవుడు విడుదల కలగజేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ దుష్టుడి చేతిలో, ఏ యొక్క అపవాది కుతంత్రాల్లో నువ్వు పడిపోకున్నట్లుగా ఆయన ఈ గొప్ప వాగ్దానం నీకు తెలియపరుస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, ఆయన నీ అడుగులను తొట్టిల్లకుండా బండ మీద నా దేవుడు స్థిరపరిచి దుష్టు నుండి కాపాడతాడు. చూడండి, ఒక గొర్రెపిల్లను తోడేలు చంపుదామని వస్తున్నప్పుడు కాపరి తన ప్రాణం పెట్టిన ఆ గొర్రెపిల్లను కాపాడుకోవడానికి ప్రయాసపడతాడు. ప్రియ సహోదరుడా, చూడండి, ఒక గొర్రెల కాపరే ఆ విధంగా గొర్రెల విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉంటే, ఆత్మల కాపరిన దేవుడు మన విషయంలో ఎందుకు శ్రద్ధ కలిగి ఉండడు? ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన జీవితంలో అద్భుతం జరిగింపజేస్తాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దుష్టు నుండి కాపాడుతాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో నీకు ఈ వాక్కును తెలియపరుస్తున్నాడు. నిజంగా ఎంతటి కష్టమైన, ఎంతటి బాధ, ఎంత వ్యాధి అయినా, ఎంతటి సమస్య అయినా, ఎంతటి ఇరుకైన ఇబ్బంది అయినా కానీ దేవుడు తీసేయడానికి శక్తివంతుడు. శక్తిహీనుడైతే మాత్రం కాదు, బలహీనుడైతే మాత్రం కాదు, బలమిచ్చేవాడు, బలంతో నిన్ను నింపేవాడు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు మనం కాపాడబడుతున్నాం కానీ అది స్థిరత్వంగా ఉండే పరిస్థితి లేదండి. స్థిరపరిచేది చూడండి, స్థిరపరిచి నిజమే దేవుడు మనల్ని స్థిరపరచాలి. దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. ఆరోగ్య విషయంలో స్థిరత్వం, ఆశ్చర్య విషయంలో స్థిరత్వం, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో దేవుడు మనల్ని స్థిరపరిచి, బలపరిచి, ఆశ్చర్యించేవాడు ఉంటున్నాడు. కనుక ప్రియటువంటి దేవుని కుమార్తె, దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం నమ్మండి. ఆయన తప్పకుండా మన జీవితాల్లో ఆయన కలగజేసుకొని, మనుషులెవరు మనల్ని అందరు తృణీకరించినా కానీ దేవుడు తృణీకరించేవాడైతే మాత్రం కాదు. దుష్టుడు నీళ్ళలో పడిపోకుండా, దుష్టుడి చేతుల్లో పడిపోకుండా దేవుడు మనల్ని తప్పించేవాడు, కాపాడేవాడు ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నెన్నో పోరాటాలు, ఆ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాటన్నిటి నుంచి దేవుడు తప్పక విడుదల. దుష్టుడి ద్వారా వచ్చేటివన్నీ ఏదైనా ఏ వ్యాధి, ఏ బాధ, ఏ బలహీనత కూడా దుష్టుడి నుండి వచ్చి, దుష్టుడు ఎవరి మృంగులను గర్జించి సింహం వరే తిరుగులాడుచున్నాడు. అవును, వాడు తిరుగులాడుచున్నాడు. నీ జీవితంలో ఆ దుష్టుడి కంటపడకుండా, ఆ దుష్టు నుంచి ఒకవేళ నీవు దుష్టుడి చేతిలో చిక్కబడినట్లయితే ఆ దుష్టు నుండి నీకు విడుదల ఇచ్చినట్లుగా దేవుడి వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీ జీవితం ఎట్లాంటి పరిస్థితి అవుతుంది? అగమ్య గోచరంగా ఉంది. ఎవరికి చెప్పుకొని పరిస్థితి జీవనం కొనసాగింపజేస్తున్నావా? నిన్ను నా దేవుడు స్థిరపరచును, నిన్ను ఆశీర్వించి నిన్ను కాపాడును గాక. నిజంగా ఆయన వాక్కు ఎంతో బలపరిచేది, ఆయన వాక్యంతో ధైర్యం ఇచ్చేది, ఆయన వాక్యంతో సంతోషాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాలను దయచేసి. ఆయన వాక్కును నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం కూడా తప్పక మార్చబడుతుంది. ఆయన చిత్తం ఎవరైతే చేస్తారో, ఆయన ప్రణాళికలు ఎవరైతుంటారో వారిని దేవుడు ఉన్నతంగా లేవనెత్తుకుంటాడు. ఆయన ఇష్టానుసారంగా ఉంటేనే మన జీవితంలో ఆయన యొక్క కార్యములు కూడా మనం చూడగలుగుతాం. మనం కష్టంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, దేవుడు అంటే కష్టంగా ఉంటే మన జీవితాలు కూడా కష్టంగా ఆశ్రయించబడుతూ ఉంటాయి. కనుక ఈ వాక్యం నమ్మినట్లయితే నీ జీవితంలో కష్టము, నష్టం, బాధ, బలహీనత, రోగము, ఇరుకు, ఇబ్బంది, సమస్య ఏదైనా కూడా ఆ దేవుడు తప్పకుండా నీకు విడుదలిచ్చి గొప్ప ఆశీర్వాద మేలులతో తృప్తిపరచును గాక. ఆయనను స్థిరపరచును గాక. సమస్తమైన దుష్టత్వము, కీడు నుంచి, ఉన్న ప్రతి పరిస్థితి నుంచి ఆ దేవుడు నీకు విడుదల కలగజేయను. ఇందుకు గొప్ప వాగ్దానాన్ని సూచిద్దాం. ఎదురవుతున్న స్టోరేజ్ లాంటి సమస్య ఎన్నైనా వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు పోయే భాగ్యం నా దేవుడు మనందరికీ అందించును గాక. దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా, సహాయం తెచ్చేది
ఇక నీ నామ మహిమార్థమే తండ్రి. అయా ప్రభా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం సృష్టిస్తున్నాం ప్రభా. మమ్మల్ని స్థిరపరిచే దేవుడు, దుష్టత నుంచి కాపాడే దేవుడు ప్రభా తండ్రి. అయా నీటిలో దుష్టుడి చేతుల్లో పడిపోకున్నట్టుగా ప్రభావం కాచి కాపాడుతున్నందుకు వందనాలు చేస్తున్నాం ప్రభా తండ్రి. ఈ విధంగా ఏ బిడ్డతే కష్టం, నష్టం, ఎదుగులు, ఇబ్బందులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నారు, వారి జీవితాలు నీవే కలగజేసుకొని మహిమా ఘనత ప్రభావం సహాయం దయచేయమని, నీ జ్ఞానాత్మ దయచేసి, నీ కరుడు వర్ధలింపచేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచుకున్నాము మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమేన్.